గైస్ యాక్చువల్లీ 60th బర్త్డే అంటే ఏదో ఈ హోటల్కి, అందుకనేసి ఇదేదో ఉంది చూసారా, హాలిడే కాక్టైల్స్లో సిల్వర్ అండ్ గోల్డ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఫుడ్లో హమ్మస్ అనుకుంటున్నా, ఎడిమామి అనుకుంటున్నా, కసిడియా అనుకుంటున్నా, అండ్ చిప్స్ అండ్ డిప్ అయినా హవాయిన్ స్టైల్ నాచోస్ అయినా అనుకుంటున్నాను అనమాట. సో ఇవన్నిట్లో ఏదో ఒకటి చెప్తాను. దిస్ ఈజ్ అ ప్యారడైజ్ పీప్. అసలు ఎంత బాగుందంటే. Cheers to Bujju to day 8 of our Hawaii trip, and we are in Honolulu and in a beautiful place. Guys, na drink ఏదో డ్రింక్ అంటే guys, అందుకని ఇంగ్రీడియంట్స్ లేకపోతే వేరే చోటుకి వెళ్ళి తీసుకొని వచ్చి చేశారంట. అందులో ప్రైజ్ రాయలేదు. ఇప్పుడు ఎంత ఎత్తాడో ప్రైజ్ అని చూడాలి నేను. అండ్ వన్ మోర్ సర్ప్రైజ్ గైస్, మధు ఈస్ టేకింగ్ మీ ఫర్ ఎ పీపుల్ మసాజ్. ఈసారి నేను స్పెషల్గా ఆర్డర్ ఇచ్చా గైస్, బికాజ్ హవాయికి వచ్చి అసాయి బౌల్ తినకపోతే అదొక క్రైమ్ కింద లెక్కేస్తారనమాట. No, that is true, because హవాయిలో అసాయి బౌల్స్ ఆర్ వెరీ ఫేమస్. ఎవరి స్పెషాలిటీ వాళ్ళకు ఉంటే ఏ ప్లేస్లో ట్రై చేసినా అసాయి బౌల్స్ విల్ బి రియల్లీ గుడ్ అనమాట. సో పక్కా ట్రై చేయాలి. మాకు మిగతావన్నీ దొరికేసరికి మేము దీన్ని ఎస్కేప్ చేస్తున్నాం అనమాట. సో అండ్ ఇది నా టోఫు, ఇది స్ప్రింగ్ రోల్స్, మై డ్రింక్ మధుది కాబ్ సాలెడ్ అనమాట. యాక్చువల్లీ చూడ్డానికి చాలా బాగుంది. ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ టు కుక్ ద టోఫు. టోఫు కుక్ చేసారా ఉడికిచ్చారా తెలియట్లేదు. అది కనుక ఫ్రై చేసి ఇచ్చునుంటే మాత్రం అదిరిపోయేదేమో. ఐ డోంట్ నో ఇప్పుడు అడగచ్చా అడగకూడదా అనేసి. ఆస్క్ హిమ్ ఇఫ్ ఇట్ ఇస్ టూ లేట్. టోఫు కుక్ చేసి ఫ్రై చేసి ఇచ్చుంటే సూపర్ ఉండే. గైస్, ఈ హోటల్ పేరు వచ్చి కహాలా రిసార్ట్ అనమాట. హోటల్ అండ్ రిసార్ట్. ఇక్కడ మీరు సీ సైడ్ గ్రిల్కి వచ్చారంటే పక్కా ట్రై చేయండి. వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటే. అదేంటంటే ఒక రోల్స్, సమ్మర్ రోల్స్ అని అడగండి విత్ వేగన్ ఆప్షన్. చాలా చాలా బాగుంది. నేనైతే ఊడ్చి తినేసాను అనమాట అంతా. గైస్, డిడ్ యు సీ దిస్? ఎ బ్యూటిఫుల్ క్యూట్ లిటిల్ హనీ బానీ మమ్మాన్ అంట. సో కవర్గా అనేది చాలా బాగుంది గైస్. నేను ఎందుకు అడిగానంటే ఆ సాయి బౌల్లో అన్నీ బాగుంటుంది, కానీ ఈ బెర్రీస్తో చేసింది మాత్రం కొంచెం పుల్లగా ఉంటుంది అనమాట. దానిపైకి కొంచెం వేసుకుందామని అడిగాను. ఈ హనీ పేరు మీల్ బీజ్ అంట. మరి ఈ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంటే వెజ్ ఐటమ్స్ అన్ని సూపర్ ఉన్నాయి. ఇటు పెట్టడం గ్రిల్ అని పెట్టాడు. చికెన్ కావాలంటే సాలడ్ ఆర్డర్ ఇవ్వాలన్నమాట. నా ఫుడ్ చూడండి ఎలా ఉందో. నా జీవితంలో ఇన్ దిస్ 4.5 years నాకు మధు తెలిసిన దాంట్లో సాలడ్ తిన్నది నాకు తెలిసి నేను ఇప్పటి వరకు చూడలేదు. నేను తీసుకున్నా కూడా శాంపుల్ కూడా చూడలేదు అనుకుంటా. ట్రై చేస్తానని కూడా ఇంతవరకు నేను అడిగింది నేను ఎప్పుడు చూడలేదు. వెజ్జీకి ఏంటంటే గైజ్, యూ కెన్ కస్టమైజ్ సో మెనీ థింగ్స్ ఇంటూ వెజ్జీ. అన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట వెజ్జీస్కి. పాపం నాన్ వెజ్కి ఏం లేదంట. బర్గర్స్ తనకు నచ్చవు పాపం, అందుకని సాలడ్ తీసుకున్నాడు. నేనైతే ఇప్పటి వరకు చూడలేదు తను సాలడ్ తిన్నది. ఇంట్లో కూడా తినడు. అలాంటిది నాకే కొత్తగా. ఫ్రైస్ అయినా తీసుకోవచ్చు కదరా బుజ్జు అన్నాను. మరేంటో దాంట్లోనే మీట్ ఉందని తీసుకున్నాడు పాపం. బాగుందారా బుజ్జు? చికెన్ అయితే అసలు బాగుంది. నాదైతే ఎలిగెంట్ గైస్, చాలా బాగుంది. బట్ వ్యూకి వర్త్ ఇట్ కాదు. క్యూట్ లిటిల్ పప్పీ ఇంకా నచ్చింది. అండ్ సీ దిస్ బ్యూటీ. ఇట్లాంటి ప్లేస్లో తిన్నామంటే మైండ్ హార్ట్ సూపర్ ఉంటుంది అసలు.
గాయస్ మాకు ఆకలి అవుతోంది, టైం లేదు, ఏదన్నా సింపుల్ గా కానిచ్చేద్దామని ఇండియన్ రెస్టారెంట్ చూసాం గాయస్. ఇట్స్ కాల్డ్ స్పైస్ అప్ అని ఇండియన్ రెస్టారెంట్. సో ద ఫస్ట్ డిష్ ఐ ఆర్డర్డ్ ఈస్ లైక్ స్వీట్ లస్సీ ఆర్డర్ చేశాను అనమాట. యాక్చువల్లీ చాలా బాగా చేశాడు. యూజువల్లీ అమెరికాలో స్వీట్ గా చేసేస్తాడు, వెరీ నీట్ గా చేశాడు ఇదైతే. సో కొత్తగా ఉంటుంది, ఫస్ట్ టైం అని చెప్పి పులిహోర చెప్పాం గైస్. పులిహోర, పాలక్ పనీర్ అండ్ చపాతీస్ చెప్పాం. చపాతీస్ ఇంకా రాలేదు, వెయిటింగ్ అనమాట. పులిహోర అయితే నార్మల్ మన పులిహోర అలానే ఉంది, కానీ పాలక్ పనీర్ ఇక్కడ వీళ్ళకి ఫేమస్ అంట. మేము మీడియం చెప్పాము. సో ఇట్స్ నాట్ స్పైసీ బట్ ఇట్స్ గుడ్ అండ్ ఇట్ కమ్స్ విత్ ద వైట్ రైస్. లస్సీ మాత్రం 10 on 10 గైస్, స్వీటే లేదు, చాలా బాగుంది. బయట బెడ్ లైన్, చాలా పీపుల్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. బట్ మల్లా సదాస్, సో అక్కడ ఉంది గాయస్. సింగిల్ పీసు, హాఫ్ డజన్, 1 dozen, 2 dozen అన్నీ తినలేము. సో కస్టర్డ్, దబాష్, పియా, గోవా మకడమియా. వావ్, 1960s ఉందో చూడండి. కోకోనట్ ఫిల్లింగ్ అంట, హౌ పియా అనేది. నేను అదొకటి తీసుకుంటా. దుబాష్ చాక్లెట్ ఫిల్లింగ్ అదొకటి తీసుకుంటా. గోవా ఫిల్లింగ్, నట్ ఫిల్లింగ్. ఓకే, అలా అంటే మల్లా సదాస్ డోనట్స్ అంటే. సో మన నెంబర్ వచ్చి 527. వెయిట్ టైం ఎంతలో తెలీదు. సో ఇంకా 10 people వెయిటింగ్ మన ముందు. అంతా వెయిట్ చేసి తీసుకోవాలి. లెట్స్ సీ ఎలా ఉంటుందో. Highly recommended place guys for Malla Sadaas. So guys, here it is, Leonard's Bakery since 1952 anta. Hawaii's original Malla Sada. I don't know if I'm pronouncing it right or not. Naaku telisnanta varaku Portuguese donuts ante. సో 5 తీసుకున్న పీపుల్. ఒకటి వచ్చి మకాడమియా నట్, ఒకటి గోవా, ఒకటి కోకోనట్ ఫ్లేవర్, ఇంకొకటి చాక్లెట్, ఇంకొకటి కస్టర్డ్ అనమాట. 5 తీసుకుంటే ఇలా బాక్స్లో పెట్టిస్తాడంట. ఇఫ్ నాట్ ఐ థింక్ పేపర్ బ్యాగ్లో పెట్టిస్తాడేమో, నాకు తెలీదు. అండ్ చాలా హాట్గా ఉన్నాయి గైస్. అండ్ డోనట్స్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుందేమో. వీ నీడ్ టు సీ. నేనైతే కొంచెం టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉందో. Guys, are you ready for my review for Leonard's masala damaso edo, basically Portuguese donuts. Too good and too good undi. Very light undi, heavy gaane ledanamata donut. 2 people without eating anything for past 24 hours or maybe more than like 12 to 13 hours or 15 hours em tinakunda డైరెక్ట్ గా ఇది తింటే 2 people కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్ 5 డోనట్స్ ఈజీగా. బికాజ్ ఇట్ ఈస్ నాట్ టూ స్వీట్, ఇట్ ఈస్ నాట్ టూ హెవీ, చాలా సాఫ్ట్ ఉంది, వార్మ్ ఉందన్నమాట. సో వే టు గుడ్ ఉంది. అండ్ ద సెకండ్ థింగ్, ఆ ఫిల్లింగ్ ఉంటుంది కదా గైస్, ఆ ఫిల్లింగ్ ఈజ్ ద బెస్ట్. సో ఎలా అంటే గోవా ఫిల్లింగ్లో అది మనకి రెగ్యులర్గా దొరికే గోవా కాదు, అక్కడ తెల్లగుండే గోవా కాదు, ఎర్రగుండే గోవాలు ఉంటాయి కదా, ఆ గోవా పేస్ట్ అనమాట. అదొక ఫిల్లింగ్. ఏంటప్పా గోవా అన్నది రెడ్గా ఉంది, స్ట్రాబెర్రీ లాగా, గోవా స్ట్రాబెర్రీ ఏమైనా కలుపుతారా అని అనుకున్నాను. నో, ఇట్ ఈస్ అ ప్యూర్ గోవా టేస్ట్ ఇలా కొడుతోంది అనమాట. అండ్ మకాడమియా నట్స్ అయితే ఆ నట్స్ తింటున్నట్టే ఉంది పేస్ట్ చేసుకొని ఆ ఫిల్లింగ్. సో ఫిల్లింగ్ ఈజ్ సో ఫ్రెష్
donuts making is so fresh, so that's why I think it is like very famous and it is worth to try. But the sad part is it is very messy to eat. So మొత్తం పూసుకున్నాం అన్నమాట. సో వెరీ మెస్సీ టు ఈట్. సో ప్రశాంతంగా పీస్ఫుల్గా రూమ్ కైనా తెచ్చుకొని తినండి, లేదా ఎక్కడైనా కూర్చొని తినేటట్లుంటే మంచిగా ఇన్ని బంచ్ అదేంటది టిష్యూస్ తీసుకొని వెళ్ళండి, ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వర్త్ ద ప్రైస్, ఇట్ ఈస్ నాట్ ప్రైజీ, ఇట్ ఈస్ వెరీ డీసెంట్లీ ప్రైస్డ్. సో ఏ మాటకు ఆ మాట చెప్పాలి గైస్, ఈ లైమ్ అండ్ చిల్లీ అండ్ అదేంటి కారం పొడి చాలా చాలా బాగుంటుంది అనమాట. నాది వెజ్జీ టాకో బౌల్, మాధుది టాకోస్. ఎక్స్ట్రా వెజ్జీస్ వేయించాను పీపుల్, ఎక్స్ట్రా గ్వాకమోలే వేయించాను అనమాట నా టాకోలో. నో చీజ్, నో సోర్ క్రీమ్ అండ్ యా నో మీట్, నో మష్రూమ్స్ అనమాట.